మహాశివరాత్రి సందర్భంగా హైదరాబాద్లోని చాలా మంది భక్తులు కూడా హైదరాబాద్కు అవుట్స్కట్స్లో ఉన్నటువంటి కీసరగుట్ట ఆ కీసరగుట్టలోని శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో భక్తులు పూజలు చేస్తూ ఉంటారు. అక్కడ కోరిన కోరికలు నెరవేరుతాయనే నమ్మకంతో అక్కడికి మహాశివరాత్రి సందర్భంగా చాలా మంది భక్తులు వస్తుంటారు. ఆ చరిత్ర గురించి చాలా మందికి తెలియదు. దాన్ని కీసరగుట్ట కాదు, కేసరి గుట్ట అంటూ ఉంటారు. ఆలయం లోపట ఎప్పుడూ కూడా చాలా మంది భక్తులు గమనించలేదు. ఆ విషయాలేంటో, ఆ కేసరి గుట్టగా మారింది ఏంటి అని చెప్పేసి ఆ లోపట చరిత్ర ఉంది. ఆ చరిత్రకు సంబంధించినటువంటి విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. ఒక్కసారి వినండి. మొదటి చిత్రం చూడండి. అయోధ్యకు వస్తూ సంధ్యా సమయానికి ఈ కేసరిగుట్ట ప్రాంతంలో దిగి ఈ ప్రాంతం యొక్క సౌందర్యం చూచి ఆనందించి ఇక్కడ ఒక శివలింగం ప్రతిష్ఠించవలనని తలపోసినాడు. దానికి సంబంధించి ఈ చిత్రం ఎంత బాగుందో చూడండి. ఇక రెండవ చిత్రం, అక్కడ ఉన్న వశిష్ఠాది ఋషులను శివలింగం ప్రతిష్ఠించుటకు సుముహూర్తంను నిర్ణయించమని కోరి ఆంజనేయ స్వామితో కాశీకి వెళ్లి ఒక శివలింగం తీసుకురమ్మని చెప్పుట చిత్రం అన్నమాట. ఇది కూడా చాలా బాగుంది. ఇక మూడవ చిత్రం చూడండి. అంతటా హనుమంతుడు ఆకాశ మార్గమున కాశీకి బయలుదేరుతున్నటువంటి చిత్రం చాలా బాగుంది. ఎంతో న్యాచురల్ గా ఉంది. వీటిని ఒకసారి మీరందరూ కూడా చూడాలనే ఉద్దేశంతో చూపిస్తున్నారు. ఇక నాలుగవ చిత్రం, కాశీకి చేరిన హనుమంతుడికి అక్కడ చాలా శివలింగములు కనిపించుటచే ఏ లింగం మంచిదో తెలుసుకోనలేక కొన్ని శివలింగములు తీసుకువెళ్దామని అనుకుంటున్న చిత్రం అన్నమాట. ఎంత బాగా అనిపిస్తుందండి. ఇక ఐదవ చిత్రం, ఈలోగా వశిష్ఠాది మహామునులు నిర్ణయించిన ముహూర్తమునకు హనుమంతుడు శివలింగమును తీసుకురాకపోవుటచే ఋషులను అడిగి వారు చెప్పిన విధంగా శివుడిని ప్రార్థించగా శివుడే అక్కడ స్వయంభూ లింగ రూపమును ధరించుట యొక్క చిత్రం అన్నమాట. చాలా అద్భుతంగా ఉంది. ఇక ఆరవ చిత్రం, వరమానంద భరితుడైన శ్రీరామచంద్రుడు వశిష్ఠాది మహామునులు మంత్రాలు చదువుచుండగా సతీ సమేతంగా లింగ ప్రతిష్ఠ చేయుట చిత్రం. చూసి ఎంత ఆనందం కలుగుతుందంటే అంత ఆనందం కలుగుతుంది. ఇక ఏడవ చిత్రం, ప్రతిష్ఠ అయిన తర్వాత వచ్చిన హనుమంతుడు తాను తెచ్చిన శివలింగములను రాముల వారికి చూపించి ఇందులో ఏది మంచిదో తీసుకోమని చెప్పగా ముహూర్త సమయమునకు నువ్వు రాకపోవటచే నేను పరమేశ్వరుని ప్రార్థించి తిని ఆయన స్వయంభూ లింగ రూపం ధరించినాడు. ఆ లింగమును ముహూర్త సమయంలో ప్రతిష్ఠించితినని చెప్పుట యొక్క చిత్రం అన్నమాట. చాలా బాగుంది కదా, నిజంగా చూసినట్లే అనిపిస్తుంది. ఇక ఎనిమిదవ చిత్రం, అంతటా అలిగిన హనుమంతుడు తాను తెచ్చిన శివలింగములను ఆ ప్రాంతమంతా పడునట్లు విసిరివేయుట సంబంధించినటువంటి చిత్రం అన్నమాట. ఆ కేసరిగుట్ట ప్రాంతం చుట్టూ కూడా ఎక్కడ చూసినా లింగములు కనిపిస్తూ ఉంటాయి. ఆ శివలింగాలు అనేది అక్కడ ప్రతిష్ఠ అయినట్టుగానే మనకు కనిపిస్తూ చాలా మంది భక్తులు కూడా ప్రతి శివలింగాన్ని కూడా పూజలు చేస్తూ ఉంటారన్నమాట. ఇక తొమ్మిదవ చిత్రం, అది చూసిన రాముల వారు హనుమంతుణ్ణి అనునయించి నీవు కూడా ఒక లింగం ప్రతిష్ఠించుము, తద్వారా ఈ ప్రదేశం నీ పేర కేసరగిరిగా మారి ప్రసిద్ధి చెందింది అని చెప్పుట అని అర్థం అన్నమాట. దాని పేరే కేసరిగుట్టను కీసరగుట్టగా మనం పలుకుతున్నాం అన్నమాట. ఇక 10వ చిత్రం, అంతటా సతసించిన హనుమంతుడు తాను తెచ్చిన శివలింగములలో ఒక దానిని ప్రతిష్ఠించుట అక్కడ నుండి ఈ ప్రాంతం కేసరగిరిగా మారి కాలాంతరమున కేసరిగుట్టగా మార్పు చెందిందని పురాణాల్లో చెప్తుందన్నమాట. ఒక్కసారి కీసరగుట్ట దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ గుడిలోకి ఎంటర్ అయినప్పుడు లెఫ్ట్ సైడ్ లో మీకు కనిపిస్తున్నటువంటి కీసరగుట్టకు సంబంధించినటువంటి ఈ ఫొటోస్ కనిపిస్తూ ఉంటాయి. ఒక్కసారి చదవండి, చాలా బాగుంటుంది. కీసరగుట్టకు సంబంధించి పూర్తి స్టోరీ కూడా ఆ బోర్డ్స్ పైన ఉంటుంది. సో ఇది చూసినప్పుడు మీకు ఎంత ఆనందం కలుగుతుందో ఒక్కసారి చూసి కామెంట్ చేయండి. అలాగే ఈ ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.